ఏమండి, గత ప్రభుత్వం విధానం ఎలా ఉంది, కూటమి ప్రభుత్వం విధానం ఎలా ఉంది? గత ప్రభుత్వం 5 సంవత్సరాలు అరాచక పాలన తప్ప ఏం చేశారని ఏమీ చేయలేదు. బటన్లు నొక్కాను అనడం తప్ప ప్రజలు చేసింది ఏం లేదు. ఓకే. అదే ఈ ప్రభుత్వం ఏర్పడ్డాక ఈ 8 నెలల్లో ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. ఓకే. ఇప్పుడు రైతులు ఆత్మహత్యలు తగ్గాయంటారా? తగ్గినాయి, 100% తగ్గినాయి. రైతుల ఆత్మహత్యలు గత గవర్నమెంట్లో ఒక పంట కోసి మళ్ళీ పంట వచ్చే వరకు కూడా డబ్బులు పడేవి కదండి అకౌంట్లో. ఈ గవర్నమెంట్లో 24 గంటలలోపు అకౌంట్లో డబ్బులు పడుతున్నాయండి. ఓకే. రైతులకు ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటలలోపు డబ్బులు పడుతున్నాయి. ఓకే. ఇప్పుడు తేమ శాతం ధాన్యం అనగా తేమ శాతం ధాన్యం కొనుబడి విధానం ఎలా ఉందండి? చాలా బాగుందండి. ఇప్పుడు రైతులందరూ సంతోషంగా ఉన్నారు. ఈ గవర్నమెంట్ వచ్చాక కొనుగోలు విధానం అంతా బాగుంది. అంటే ధాన్యం కొనుగోలు ఉన్నా కూడా తీసుకుంటున్నారు రైతులు. ఓకే. ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే మీకు సొమ్ము పడుతుందా? 24 గంటల్లో పడుతుంది. 24 గంటల్లో. ఓకే. ఇప్పుడు లోకేష్ గారు విద్యా విధానం పట్ల ఆధునిక టెక్నాలజీలు అందుబాటులో తీసుకొస్తున్నారు. ఇప్పుడు విద్యా విధానం పట్ల ఎలా ఉందండి కూటమి ప్రభుత్వంలో? విద్యా విధానం కూడా చాలా బాగుందండి. ఇప్పుడు విద్యా విధానంలో కొత్త మార్పులు తీసుకొస్తున్నారు లోకేష్ గారు. అంతా బాగుందండి ప్రస్తుతం. ఇంటర్ స్టూడెంట్స్కి మధ్యాహ్నం భోజనం పథకం పెట్టారు, దీనిపై మీ అభిప్రాయం? అదే ఈ మధ్యలో ఈ గవర్నమెంట్ వచ్చాక ఇంటర్ స్టూడెంట్స్కి మధ్యాహ్నం భోజనం పథకం అమలు చేస్తున్నారండి. అది కూడా చాలా బాగుంది. ఓకే. మరి కూటమి ప్రభుత్వ విధానంలో మరి ధాన్యం అక్రమ తరలింపుపై మరి జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం గారు చేసినటువంటి సాహసాన్ని మీరు ఏ విధంగా స్పందిస్తారు? ఇప్పటి వరకు దేశంలో కని విని ఎరగని రీతిలో ఇప్పటి వరకు ఎవరో కూడా అటువంటి చార్జ్ తీసుకోలేదు. అక్రమ ధాన్య రైసు తరలింపు విధానంలో పవన్ కళ్యాణ్ గారు షిఫ్ట్ చేయించడం, అలాగే దాని పట్ల చర్యలు తీసుకోవడం ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఏ పని చేసినా అలాగే ఉంటుంది. అధికారంలో లేనప్పుడు కూడా ఆత్మహత్య చేసుకున్న రైతులకి డబ్బులు ఇవ్వడం, అలాగే అన్ని రకాలుగా ప్రజలను ఆదుకున్నారు. ఇన్సూరెన్స్ రూపంలో అన్ని రకాలుగాను పవన్ కళ్యాణ్ గారు ఏది చేసినా సూపర్. అలాగే ఇప్పుడు ఇంకా మీరు యువతగా ప్రభుత్వం నుంచి ఏం కోరుకుంటున్నారు? ప్రభుత్వం నుంచి ఆల్రెడీ ప్రభుత్వం నుంచి చేయవలసిన హామీలన్నీ చేస్తూనే ఉన్నారు. ఇంకా మనం ప్రభుత్వానికి చెప్పేంత వాళ్ళం కాదులేండి. ఓకే. అయితే కూటమి ప్రభుత్వం పరిపాలన బాగుందంటారు? చాలా బాగుందండి. చాలా బాగుంది. చాలా బాగుంది. ఓకే అండి. అదేవిధంగా విద్యుత్ ఛార్జీల పెంపు పట్ల మీరు ఏ విధంగా స్పందిస్తారు? విద్యుత్ ఛార్జీలు బాధుడే గత గవర్నమెంట్లో పెంచుకుంటూ పోతూనే ఉన్నారు. ఈ గవర్నమెంట్ వచ్చాక ప్రజల మీద కొంచెం భారం తగ్గింది. మొన్న రీసెంట్గా విద్యుత్ ఛార్జీలు కూడా తగ్గించడం జరిగింది. ఓకే. ఇప్పుడు యువత, చదువుకునే యువతకి కూటమి ప్రభుత్వం అందించేటువంటి సౌకర్యాలను మీరు ఏ విధంగా భావిస్తున్నారు? చదువుకునే విద్యార్థులకి ఇప్పుడు కొత్తగా పాలసీలు కూడా తీసుకొస్తున్నారండి. అంతా బాగుంటుంది. ఇక్కడ నుంచి త్వరలో విద్యా కానుక ఇవన్నీ కూడా రానున్నాయి. ఓకే అండి. అలాగే ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో రోడ్ల నిర్మాణం పట్ల గుంతలు లేని రోడ్లు ఉన్నాయా, లేదంటే అదే విధంగా ఉన్నాయా? రోడ్లు ఈ గవర్నమెంట్ వచ్చాక ఇంచుమించు 2 నెలల్లో రాష్ట్రంలో ఎక్కడ గుంతలు లేని రోడ్లు సస్యశ్యామలంగా రోడ్లన్నీ మారిపోయాయి. ఓకే. అంటే కొత్త రోడ్లు నిర్మించారంటారు? కొన్ని చోట్ల ప్యాచ్ వర్క్ జరుగుతున్నాయి. అలాగే కొత్త రోడ్ల నిర్మాణం కూడా చేస్తున్నారు. ఓకే అండి. ఇప్పుడు రైతు సదస్సుల పట్ల ఎలా ఉందండి? రైతు సదస్సులు నిర్మించడం పట్ల రైతులకు ఏ విధటువంటి మేలు జరుగుతుంది? రైతులకి అంతా బాగుందండి, మేలు జరుగుతుంది. ఈ ధాన్యం కొనుగోలు ఇంతకుముందు కొనుగోలు కూడా చేసేవారు, లిమిట్ ఉండేది దానికి కూడా ధాన్యం కొనుగోలు చేయడానికి. ఇప్పుడు ఎంత ధాన్యం ఉన్నా కొనుగోలు చేస్తున్నారు. అలాగే 24 గంటలలోపు అమౌంట్ కూడా పడుతుంది. ఓకే. అంటే ధాన్యం రైతు తన ఇష్టమైన మిల్లుకు తోలుకునే ఎక్కడ ఏ మిల్లుకి కావాలో ఆ మిల్లుకి తోలుకునే వెసులుబాటును కూడా కల్పించారండి రైతు.